కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులు, డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్, ఏఎస్ఎఫ్ విద్యార్థులకి శుభాకాంక్షలు. ఇప్పుడే చంద్ర సార్ తోటి చెప్తున్నా, ఫస్ట్ టైం అసెంబ్లీలో చర్చలు కూడా జరుగుతాయని తెలుస్తుంది సార్. అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే అందరు వినేది చూసినాం కదా లాస్ట్ 2 టర్మ్స్. సో కొంచెం ఏదో ఆశావహంగా ఉంది అని చెప్తున్నాను. అట్లనే గురువులు విశ్వేశ్వరరావు గారు, మా టీచర్ గణేష్ సార్ కూడా నమస్తే చెప్తూ, నేను ఉస్మానియాలో ఇక్కడే పిహెచ్డి చేసి 2009 శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక రూమ్ అంతే, ఏదో ఎల్ఎండి కట్టడానికి వాడిన ఇసుక బస్తాలు పెట్టిన గోడౌన్లు, క్లాస్ రూమ్స్, ఇంకొక చిన్న బిల్డింగ్, అది యూనివర్సిటీ. నాకు ఇక్కడే చదువుకొని ఇక్కడే కస్తూర్బాలో ఉద్యోగం చేసి అక్కడికి వెళ్ళేసరికి అసలు నా ఇమేజ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే చాలా షాకింగ్ ఉండింది అనమాట. అది అర్థం కావడానికి చాలా సమయం పట్టింది నాకు. తర్వాత ఉద్యోగిగా వెళ్ళి ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. కుర్చీకి, టేబుల్కి, పిల్లలకి హాస్టల్ కోసము అందరితోటి. ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ దగ్గర కూర్చొని కొట్లాడి, గర్ల్స్ హాస్టల్ లేదు అప్పటి వరకు. పొద్దున ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్. అంటే ఐఎమ్ గివింగ్ యూ దట్ ఇంట్రడక్షన్. అప్పుడే మనకి తెలంగాణ ఉద్యమం రావడం, మళ్ళీ ఇక్కడ టెంట్ వేసిన ఫస్ట్ డే కూడా మళ్ళీ నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే తెలంగాణ విశ్వవిద్యాలయం గురించి నేను ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అబ్రాడ్లో అన్ని చోట్ల అక్కడికి వెళ్ళడం, అబ్బాయి విశ్వవిద్యాలయాలు అంటే ఇట్లుండాలి, ఇట్లుంటాయి అని చెప్పడం, మళ్ళీ మేము లెక్కలు తీయడం, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు 6 కోట్ల బడ్జెట్, లక్షల కోట్లు అని లెక్కలు చెప్పుకుంటున్నారు. కానీ ఏ దేశమైనా, అది జపాన్ కానీ అమెరికా కానీ, ఏ దేశమైనా ఎడ్యుకేషన్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఒక్క తెలంగాణలో మాత్రం చండీ యాగాలు, ఇంకేమైనా యాగాలు చేస్తే డెవలప్ అవుతుంది అని ఎట్లా, అసలు ఇండియా ఆర్ తెలంగాణ, అది ఐడియా ఎట్లా వస్తుంది అనేది కూడా అన్ఇమాజినబుల్ అనమాట. ఆ పరిస్థితిలో ఉన్న మనము, జేఎన్యూలో కూడా పరిస్థితి ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంది. పోస్ట్ మోడీ డ్యూరేషన్ నుంచి మనం చూసుకుంటే శేషరావు సార్ చాలా అద్భుతంగా చెప్తారు. ఇది ఇక్కడ మన తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయానికి ఆల్మోస్ట్ ఈ టర్మ్ లేకపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ కూడా ఏ ఫలక్నుమాల ప్యాలెస్ లాగా అమ్మేస్తారేమో అనే భయం కూడా మాకుండింది. అలాంటి సందర్భంలో మనం ఉన్నాము. ఫస్ట్ రిక్రూట్మెంట్లు మీకు అందరికి తెలుసు, రిక్రూట్మెంట్లు ఉండవు, రీసెర్చ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఏముండని చోట, బహుశా పెద్దసారి ఇక్కడికి వచ్చి కూడా ఉండడు కదా, రాలే కదా, వచ్చిండా కేసీఆర్ వచ్చిండు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినామని చెప్పే పరిస్థితిలో లేని ప్రభుత్వాలని మనం చూసినాము. విశ్వవిద్యాలయాలు బాగుపడితే అక్కడ ఒక నాలెడ్జ్ ప్రొడక్షన్ అవుతుంది. ఇవాళ నిర్మలా సీతారామన్లు, మనం ఎవరిని చూసినా జేఎన్యూ ప్రొడక్ట్స్ ఉన్నారు. చాలా మంది ఉస్మానియా నుంచి వచ్చారు, కానీ నాలెడ్జ్ ఎంతవరకు చేసారో మనకు తెలియదు. అయితే ఇక్కడ నుంచి మనకి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, పాలసీ లెవెల్లో మార్పులు ఉంటాయి, పరిశోధనలో ముందు ఉంటారు, పథకం ప్రకారము జరుగుతున్నది, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. తెలంగాణలో ఇంకా ఆంధ్రాకి నేను ఈ మధ్యనే యోగి వేమనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఏదో చీఫ్ గెస్ట్గా పిలిచేవైనా, అక్కడ ఆల్రెడీ ఎన్ఈపి అమలు చేస్తున్నారు సార్. కాకపోతే కొంచెం జాబ్ క్యాలెండర్ కొంచెం బెటర్గా ఉన్న పరిస్థితి. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ స్కూళ్ళు మూతపడిపోయినాయి, కాలేజీలు మూతపడిపోయినాయి. ఇప్పుడు మొన్న గీతం యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు నన్ను, 16 లక్షలు అంట సార్. పబ్లిక్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఎంఏ పొలిటికల్ సైన్స్. దాన్ని ఏదో చికెన్ని అంటారు కదా, చైనీస్ చేస్తారా, మొగలాయి చేస్తారా, ఇండియన్స్ చేస్తారా అని దానికి పేర్లు మార్చి, చాప్టర్స్ మార్చి, పబ్లిక్ పాలసీ అని కోర్స్ పెట్టి దానికి 16 లక్షలు పెట్టి మొత్తం ఎలిట్ సెక్షన్స్ ఉన్నారు అక్కడ. నేను వాళ్ళని బస్తీకి తీసుకెళ్ళి ఒక క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం కోర్స్ స్ట్రక్చర్ మార్చుకున్నారు.
మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మీరు ఏం పాలసీ ఏం తయారు చేస్తారు, మీకు ఎంత అవగాహన ఉంది, ఇక్కడ ఏం సెక్షన్స్ ఉన్నాయి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరు అంటే వాళ్ళు పాలసీ మేకింగ్ అలాంటి పెద్ద పెద్ద ప్రీమియర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో జరిగేవి వాటికి మన జీవితాలకి సంబంధం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, కోవిడ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితి డ్రాస్టికల్ గా ఈ రియంబర్స్మెంట్ విషయం అనుకోండి, ఇంకా ఇతరత్ర విషయాలు డ్రాస్టికల్ గా తగ్గిపోయింది. మా యూనివర్సిటీ కింద 120-130 కాలేజీలు ఉంటే ఇప్పుడు 75కి వచ్చినాయి. ఈ 75 కూడా ఇప్పుడు మళ్ళీ పోతాయి. అంటే ఐఎమ్ నాట్ ఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బట్ అగైన్ ఇంకా నాకు చాలా బాధాకరం, లాస్ట్ 2 years నుంచి మగపిల్లలు ఎవరు ఎంఏ రాస్తలేరు సార్. మా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో అవుట్ ఆఫ్ 40 ఒక్క మగపిల్లాడు, అది ముస్లిం అబ్బాయి తెలుగు డిపార్ట్మెంట్. అండ్ వీఆర్ 76% ఆఫ్ గర్ల్స్ ఇన్ అవర్ యూనివర్సిటీ అండ్ అక్రాస్ తెలంగాణ 76%, 74 to 76% ఉన్నారు. వన్ వే ఐఎమ్ హ్యాపీ, గర్ల్స్ ఆర్ కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, బట్ అలార్మింగ్ ఈజ్ వేర్ ఆర్ అవర్ బాయ్స్? ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ వరకు రాలేకపోతున్నారు అంటే మనకు కాలేజు నుంచి వచ్చే సెక్షన్స్ లేవు. గురుకులాస్ అని అంటున్నాం. గురుకుల ఈజ్ ఓన్లీ కొద్ది సెక్షన్ వరకు మనకి 2 lakhs 2 to 3 lakhs మధ్యలో ఉన్న స్టూడెంట్ని కవర్ చేస్తుంది. అంటే మనం డిగ్రీ కాలేజ్ నుంచి పీజీ కాలేజీకి రావాల్సి అంటే డిగ్రీ కాలేజెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఉన్న కాలేజీలో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనం హైయర్ ఎడ్యుకేషన్కి రాకపోతున్నాం అనేది ఒక అంచనా. 2, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మగపిల్లలు డిగ్రీలోనే చదువులు ఆపేసి ఏ సూపర్ మార్కెట్లలోనో అక్కడో ఇక్కడో చూసుకుంటాం అనేది 2. 3, ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ ఈ ఉన్నవి కూడా మనకి ఎట్లయితే చైతన్య నారాయణ కాలేజెస్ వచ్చి మనకి జూనియర్ కాలేజెస్ పూర్తిగా మూతపడ్డాయో అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ని మూతపడే ప్రయత్నం మనకు చెప్పకనే అది మొదలు పెడతారు. ఇప్పుడు ఏమైతుంది, సోషల్ సైన్సెస్ కి అవసరమే లేదని ఒక పెద్ద మనిషి తీసుకుపోయి ఆ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వేసి బయోటెక్నాలజీ కావాలి, ఇంకేదో టెక్నాలజీ కావాలని అంటే అప్పటి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన సోషల్ సైన్సెస్ ఇప్పుడు అసలు ఎగ్జిస్టెన్స్ లో ఇందాక ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి సోషల్ సైన్సెస్ కి లేదా వాల్యూ లేదా అంటే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో బిఏ ఆర్ బిబిఏ, ఎంబీఏ ఇస్ నథింగ్ బట్ సోషియాలజీ, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ పేపర్ అంతా కూడా సోషల్ రిలేషన్షిప్స్. మాకు ఒక ఇండస్ట్రియల్ సోషియాలజీ ఉండే అదే పేపరు, బట్ దే మేడ్ ఇట్ ఎ సబ్జెక్ట్ అంతే. అయితే జస్ట్ పక్క రాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు పెడితే సోషల్ సైన్సెస్కి చాలా అద్భుతమైన ప్రిఫరెన్స్ ఉంది. మన రాష్ట్రంలో కూడా సోషల్ సైన్సెస్ ప్రైవేట్ ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో 50-60 వేలు ఫీజు పెట్టినారంట డిగ్రీకి. మొత్తం ఫుల్ కంప్లీట్గా ఎవరికైతే ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. సోషల్ సైన్సెస్కి ఉద్యోగాలు రావు, సోషల్ సైన్సెస్ చదవట్లేదు, అందరు విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్కి వెళ్తున్నారు అనేది శుద్ధ అబద్ధం. మన మీద రుద్దబడుతున్న ఇది ఒక మిత్. సోషల్ సైన్సెస్ ఇస్ వెరీ మచ్ ఇంకా ఇంటాక్ట్గా దాని ఇంపార్టెన్స్ అట్లానే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్స్ ఉంటే దాంట్లో హ్యూమన్ రిసోర్స్ లేరు. అది లేకపోవడం వల్ల మనము క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము చదివేటప్పుడు రాఘవేంద్రరావు సార్ ఉండేది, గణేష్ సార్, తర్వాత అబ్బసాయిల్ సార్, చాలా మంది లెజెండ్స్ ని ఈ యూనివర్సిటీ విట్నెస్. మన్సూన్ రెడ్డి సారు కారిడార్లో ప్రిన్సిపల్గా ఉండి కారిడార్లో నడుస్తుంటే ఇట్లా భయం వేస్తుండేది. సారు కింద ఉండేది అప్పుడు మన జర్నలిజంలో. అట్లాంటి ప్రొడక్షన్స్, అట్లాంటి టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి మంచి క్రీమ్ రాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్ని మనము ఊహించలేము. నెంబర్ 1. నిన్న నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి హెచ్సియూకి వెళ్తే సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ తోటి అంటే సార్ ఏఎస్ఏ విద్యార్థులు చెప్పేది ఏంటంటే ఒక్కళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రావట్లేదు అక్క. ఇదివరకు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు స్టూడెంట్స్ కనపడేది. ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఎట్లయితే నీట్ సెంట్రలైజ్ చేసిండ్రో ఇప్పుడు అదే సెంట్రలైజ్డ్ ఎక్కడనో పెడితే వాళ్ళు
కేరళ నుంచి, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్ క్యాంపస్ గా ఉంటే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి మనం రిజర్వేషన్ అడగట్లేదు, ఎంతో అంత మందిని రిక్రూట్ చేసుకోమని చెప్పట్లేదు. ఈ లోకల్ వాళ్ళు రావడం తగ్గిపోయి, ఫస్ట్ జనరేషన్ తగ్గిపోయి, మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళు కాస్త ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఉద్యమాల పట్ల అవగాహన లేదు, కనీసం ఏదైనా విషయం అడగడానికి అవగాహన లేదు. మాకు అసలు యూనివర్సిటీలో చదువుతున్న ఫీలింగ్ తక్కువ వస్తుందని 2-3 విద్యార్థులు చెప్పింది. అంటే ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ జనరేషన్ రావద్దు, స్టేట్ యూనివర్సిటీలో మనకున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్లను, అది నిజానికి మనము ఇక్కడ స్కాలర్స్ ఉంటే వై మెన్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చేయాల్సిన సందర్భం. ఇప్పుడు 75% అంటే ఉంటే ఈక్వల్గా ఉన్నా మాకు పర్వాలేదు. అట్లా పోనీ కొన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం, చాలా సబ్జెక్ట్స్లో అబ్బాయిలది ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది. అది రెండో విషయం. సో వన్ ఈజ్ రాజకీయ కారణాల వల్ల ఎడ్యుకేషన్ని మీరు దెబ్బ కొడితే, మనకి కొటేషన్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషన్ని మీరు అణిచివేస్తే మొత్తం సమాజం అంతా కూడా ప్రగతి ఉండదు, అభివృద్ధి ఉండదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన పాత్ర, బలిదానాల పాత్ర, త్యాగాల పునాదులు పోయింది. ఇక్కడ ఇనుప బూట్ల మధ్యన ఎంత కష్టపడ్డారో మీకు కళ్ళారా చూసిన, మా మీద కూడా కేసులు ఉన్నాయి, వేరే విషయం. కానీ ఇంత కష్టపడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 6 లక్షల కోట్లలో 1 లక్ష కోటి పెట్టినా కూడా ఇవాళ మనకి ఒక పూర్వ వైభవంతో ఈ విశ్వవిద్యాలయం ఒక రోల్ మోడల్ గా నిలిచే అవకాశం ఉండింది. అది మనం దాని వరకు రాలేకపోయినాం. కనీసం మన వాయిస్ అన్నా ఆయనకి వినపడుతుందో లేదో కూడా ఇన్ని రోజులు మనకి అర్థం కాకుండా పోయింది. సో ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి, విశ్వవిద్యాలయాలు ఖచ్చితంగా మేము వస్తుంటే పార్ట్ టైం టీచర్స్ రిప్రజెంటేషన్ మొత్తం పాపం వచ్చినారు. వాళ్ళని చూస్తే అందరు పిహెచ్డీలు చేసి, గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అప్గ్రేడేషన్ లేకుండా, వాళ్ళకి మాకు కొత్తలో నేను యూనివర్సిటీ పోయినప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేది, ఈ ఫుడ్ ఫర్ వర్క్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే అన్నం పెట్టి పని చేసుకుందామమ్మా అని మా హాస్టల్లో ఉండేదన్నమాట. వాళ్ళందరినీ మళ్ళీ ఉద్యమం చేపించి వాళ్ళకి ఎంతో అంత రెమ్యునరేషన్ చేయాల్సి. ఇప్పుడు ఈ పార్ట్ టైమర్స్ పరిస్థితి కూడా 180 days పనిచేసి వాళ్ళకి 180 daysలో హాలిడేస్, ఆ డేస్, ఇప్పుడు మాన్సూన్ హాలిడేస్, పండగలు, పబ్బాలు, January 1 తాగి తందనాలు ఆడే హాలిడేస్, ఇట్లాంటి అన్ని హాలిడేస్ తీసేసుకుంటే వాళ్ళకి డబ్బులు తక్కువ, రెమ్యునరేషన్ తక్కువ. కనీసం డిగ్రీ కాలేజీకి మంత్లీ వచ్చిన రెమ్యునరేషన్ వాళ్ళకి రాని పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు ఇన్విజిలేషన్లో డ్యూటీలు చేయాలి, కాలేజీలో డ్యూటీలు చేయాలి, హెడ్లు ఏది చెప్తే చేయాలి. చాలా పాపం వాళ్ళని చూస్తే మాకు బాధేస్తుంది. ఇంకొకటి స్లేవరీ నడుస్తుంది సార్. ఒక విధంగా చెప్పాలంటే కాంట్రాక్ట్కి కొంచెం అంతో ఎంతో మీకు కొంచెం రెమ్యునరేషన్ పెంచి, వాళ్ళకు కూడా అన్యాయమే. చాలా 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా రిక్రూట్మెంట్లో లేరు. ఇప్పుడు యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే పార్ట్ టైమర్స్ తోటి నడుస్తున్నాయి, కాంట్రాక్ట్ టీచర్లతో నడుస్తున్నాయి, అవుట్ సోర్సింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి మనకి నాన్ టీచింగ్ వగైరా అలాంటివి నడుస్తున్నాయి తప్పితే, ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్న చోట మీరు రిటైర్మెంట్ వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? అదే అడహాక్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లను తీసుకోవాలంటే ఏ వైస్ ఛాన్సలర్ కూడా వినట్లేదు. అదేంటో మనకు తెలియదు. 2014 నుంచి మీరు ఊడ్చే వాళ్ళని కూడా తీసుకోవద్దు, అటెండర్లను తీసుకోవద్దని ఒక జీవో పెట్టినారు. ఆ జీవో ఎందుకు పెట్టిందో మనకు తెలియదు. సరే మీరు తీసుకోవద్దు, కానీ మీరు రిక్రూట్ చేస్తారా, సెంట్రలైజ్ రిక్రూట్ చేస్తారా అంటే సెంట్రలైజ్ రిక్రూట్మెంట్ లేదు. టీచర్లు రిటైర్ అవుతున్న కొద్దీ పిహెచ్డి స్కాలర్స్కి లేదు. మా దగ్గర హాస్టలే లేదు, పిహెచ్డి స్కాలర్స్ హాస్టల్ లేకుండా, ఆయనకి స్కాలర్షిప్ లేకుండా, ఫెలోషిప్ లేకుండా ఎట్లా పరిశోధన చేస్తాడు, దేని మీద పరిశోధన చేస్తాడు? అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత అద్భుతమైన పరిశోధనలు, మైనింగ్ కావచ్చు, ఇంకా మన వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మనకున్న అనేక సహజ వనరుల మీద అద్భుతమైన రీసెర్చ్లు వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర జరిగిన ఉద్యమాల మీద వచ్చే అవకాశం ఉంది. నేను జేఎన్యూలో మన రిఫ్రెషర్ కోర్స్ అటెండ్ అయితే ఒకే ఒక పుస్తకం ఉంది తెలంగాణ ముందే, అది పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకం ఉంది సార్ ఆ లైబ్రరీలో.
నేనేమో రోజు ఇంతమంది చచ్చిపోతున్నారు, ఎవ్వరికి కూడా అప్పుడు తెలీదు. అప్పటికప్పుడు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి మొత్తం నా కోర్సు దాంట్లో నా ప్రెజెంటేషన్ అదే ఉంది. అంటే ఇక్కడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్లో పుస్తకాలు రాసి, ఇంగ్లీష్లో ఆర్టికల్ రాసి, అకాడమిక్ డిస్కోర్స్లో వచ్చేంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం మిస్ అయిపోతున్నాం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవ్వడం వల్ల తెలంగాణ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్. వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్, యు ఆర్ డమ్, వీఆర్ డమ్. అంటే ఎంత చైతన్యవంతమై ఎన్ని ఉద్యమాలని పెనవేసుకొని ఎన్నో రకాల రాజకీయ ఆర్థిక పోరాటాలతోటి, నాకు తెలిసి SEZ పోరాటం, ఎన్వైరన్మెంట్ గుట్టల పోరాటం రకరకాలు చేస్తే, బట్ వీఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద అకాడమిక్ డిస్కోర్స్. సో ఒకవైపు ఇంటలెక్చువల్ గా లాస్ అవుతున్నాం, ఇంకొక వైపు ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉంటున్నాం, ఇంకొక వైపు బాటమ్ లైన్ ట్యాగ్ లైన్ విద్య లేకపోతే అభివృద్ధి లేదనేది చాలా కామన్ సెన్సికల్. అసలు దానికి అకాడమిక్ కూడా అవసరం లేదు. సో ఏ విద్యని మనల్ని వెనుకబాటు చేసిండ్రో కనీసం ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న ఈ కొత్త ప్రభుత్వము ని మనం కనీసం అడగాల్సింది, అట్లీస్ట్ ఈ ఆర్ట్స్ కాలేజీ ఒక అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి తలమానికంగా ఉండే ఈ ఆర్ట్స్ కాలేజీని వెంటనే అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండింగ్ తోటి, సఫిషియెంట్ ఫండింగ్. నాకు కడుపు మండుతుంది. 6 లక్షల కోట్లు ఆ నీళ్ళల్లో పోసే బదులు తలా ఒక 50 లక్షలు, తలా ఒక 50 కోట్లు అంటే ఇయర్లీ మనకి 20 ఇస్తున్నారు సార్ మా యూనివర్సిటీకి 20 కోట్లు. ఈ 20 కోట్లు అంటే కనీసం మనకి వాళ్ళకి ఒక రోజు ఖర్చు కాదనుకుంటా బహుశా. 20 కోట్లతో యూనివర్సిటీ రన్ రావాలి, నాన్ టీచింగ్కి రావాలి అంటే కనీసం 100 కోట్లు ఒక యూనివర్సిటీకి ఒక సంవత్సరానికి ఇస్తే కనీసం మెల్లగానో అట్లనో వస్తుంటే ఈ రెవెన్యూ జనరేషన్ అవుతుంది. సో జీరోగా యూనివర్సిటీ ఏదో KG to PG అని అరుస్తూ ఉంటే 20 ఏండ్ల నుంచి గురుకులాలు వచ్చినాయి. వి విల్ వెల్కమ్. మళ్ళీ వాటి క్వాలిటీ మళ్ళీ ఇప్పుడు పడిపోయింది అనేది మళ్ళీ మనకి వార్తలు వస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం 5,000కు సరిపడా మనకి స్కూల్స్ మూతపడ్డాయి అనేది కూడా మన దగ్గర డేటా ఉంది. అంటే ఆ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, అసలే ఉపాధి లేని కుటుంబాలు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు పంపించలేరు, ఆ ప్రైవేట్ నుంచి ప్రైవేట్ కాలేజీకి వెళ్ళలేరు, ఆ ప్రైవేట్ కాలేజీ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మల్లారెడ్డి అనే ఆయనకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రకరకాల SR యూనివర్సిటీలు, KL యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఎవరు, ఏ సెక్షన్ నుంచి వస్తున్నారు? ఎలిట్ సెక్షన్, డబ్బున్నవాడు అమెరికా పోతాడు, హైదరాబాద్ ఇంకెక్కడికన్నా పక్కన ఆంధ్రప్రదేశ్ పోతాడు, ఎక్కడికన్నా పోతాడు, వీ డోంట్ బాదర్. బట్ స్టేట్ గవర్నమెంట్లో స్కూల్స్లో, కాలేజీలో ప్రభుత్వ విద్య చదివే వాళ్ళంతా, మనం సోషల్ సైన్సెస్లో ఇదే యూనివర్సిటీలో పరిశోధనలు కూడా అయినాయి, 90% SC, ST, BC విద్యార్థులు పేద విద్యార్థులు. ఈ SC, ST, BC పేద విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడున్న నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అప్పుడేదో రాజశేఖర్ రెడ్డి యోగి వేమన యూనివర్సిటీలో పెట్టుకున్నాడు కాబట్టి మనం అందరం గొడవ చేస్తే, ఉన్న PG కాలేజీలో బోర్డులు తిప్పి వాటిని యూనివర్సిటీలు చేస్తే, జిల్లాకు ఒక పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన ఇట్లాంటి యూనివర్సిటీలకి ఏ రిక్రూట్మెంట్స్ లేవు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంచెం బిల్డింగ్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండే బదులు మేము చదువుకునేటప్పుడు అట్లీస్ట్ కాకతీయ ఉస్మానియా అంటే నిండుగా కోటి విమెన్స్, నిజాం కాలేజు, కాకతీయ ఉండే. కొన్ని 2-3 అన్నా బాగా స్ట్రెంథన్ చేసి మీరు ఫుల్ రిక్రూట్మెంట్ చేసి ఫండింగ్ ఇచ్చి, మిగిలినది మీరు ఏదన్నా స్పెషలైజ్డ్, అంటే మీరు ఇప్పుడు టెక్నాలజీ అంటున్నారు, లేకపోతే మైనింగ్ అంటున్నారు, ఇట్లాంటి వాటికి మీరు అలాట్ చేసినా కూడా, అంటే జస్ట్ పుట్టింగ్ మై ఐడియాస్. కానీ ఇప్పుడు ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మీరు ఈ విశ్వవిద్యాలయాల క్వశ్చన్ వెంటనే మీరు టేకప్ చేసినందుకు. ఇది ఈ వాయిస్ ఇప్పటి ప్రభుత్వానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. 2, నేను ప్రతిసారి కలెక్టర్ మారినప్పుడు కరీంనగర్లో, అయ్యా మా దగ్గర యూనివర్సిటీ ఉంది, ఇక్కడ PG చేసిన విద్యార్థులు ఉన్నారు, వీళ్ళ ఎక్స్పర్టీజ్ మీరు వాడుకోండి. ఫస్ట్ మీ ఆఫీసులలో, కలెక్టర్ ఆఫీసులు, మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ కావాలో
విద్యార్థులను తీసుకోండి అనేది ఒకటి నేను ప్రతిసారి ఎవరు విన్నారు కానీ ఒక అప్పీల్ తీసుకొని పోతూ ఉంటాను. అట్లా మనకి ఈ 10 నిజానికి బ్లాక్ డేస్, బ్లాక్ ఇయర్స్గా చెప్పుకోవాలి ఈ 10 సంవత్సరాలు. ఈ మిస్ అయిపోయిన ఈ 10 సంవత్సరాలు, మిస్ అయిపోయిన విద్యార్థులు, నిరుత్సాహం, నిరుద్యోగంతో ఉన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళని మనము మీరు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త స్పిరిట్ వచ్చి, ఉత్సాహం వచ్చి, అంటే నాకు తెలిసి మన కొత్త చీఫ్ మినిస్టర్ గారు మీరు ఉద్యమాలు చేసుకోండి, మీకు ధర్నా చౌక్ ఇచ్చేస్తున్నాము అంటే ఉద్యమాలు చేసే ఎంత, అఫ్కోర్స్ ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ఉద్యమమే. ఇక్కడ నుంచి మన రిప్రజెంటేషన్ లాబియింగ్ ద్వారా, అడ్వకేసీ ద్వారా మనం కోరుకుంటున్నది ముఖ్యంగా 3. ఎప్పుడు ఏ జర్నలిస్ట్ వచ్చినా చెప్పేది నీళ్లు నిధులు నియామకాలు లాగా మాకు నిధులు కావాలి, మాకు నియామకాలు కావాలి, విద్యార్థులకు హాస్టల్స్ కావాలి. ముఖ్యంగా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక విద్యార్థి అడుగు పెడితే ఆయనకి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఉండాలి. ఇదివరకు ఉండేదంట కదా సార్ హెచ్సిలో. ఆ రెమ్యునరేషన్ వాళ్ళకి పాకెట్ మనీకి వస్తుందా, పుస్తకాలు కొనుక్కుంటాడా, ఇంకేం కొనుక్కుంటాడా అన్నది మనకు సంబంధం లేదు. కానీ ఈ 3 విషయాలు గత 10 సంవత్సరాలుగా చెప్తున్నాం మేము. విడతల వారీగా కాదు, ఇదేం లక్షల కోట్లకు సంబంధించింది కాదు. వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి, మనకి ఉస్మానియాలో 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు, 20 ఏళ్ల నుంచి ఉంటున్నారు అని కొంతమంది మినిస్టర్లు నాతో మాట్లాడినారు. సార్ ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్న. ఉంటున్నారు కరెక్టే, ఎందుకు ఉంటున్నారు? మీరు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే నిరుద్యోగులకు ఈ రోజు కూడా హైదరాబాద్కి గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి ఒక ఎంట్రన్స్ రాయడానికో లేకపోతే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికో వస్తే మనకి ఒక బిల్డింగ్ లేదు. మనకి ఒక, నేనేమన్నంటే కొప్పులేశ్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ చాలా క్వార్టర్స్ వేకేట్ ఉన్నాయి, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు, లేదు యూనివర్సిటీలో హాస్టల్స్ సరిపోవట్లేదు, ఎందుకు వేస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. నామినల్గా 500, 1000 రూపాయలు ఏదన్నా ఛార్జ్ చేస్తే చేయండి, వాళ్ళు వంట తింటారా, బయటకు పోతారు. మనం నార్త్ ఇండియాకి పోతే సత్రాలు ఉన్నాయి సార్, రోజు 100 రూపాయలు ఇస్తారు, వాళ్ళు తింటారు, లేకపోతే బయట తిరిగి వచ్చి ఉంటారు. మీరు ఎందుకు వాటిని ఎట్లా పాడుపడేస్తున్నారంటే అవి కూలగొట్టిందని విన్నాను నేను. సో మన దగ్గర రిసోర్సెస్ లేవా అంటే ఉన్నాయి. ఒక పొలిటికల్ విల్ ఒక్కటి లేదు. ఒక మన విద్యార్థులని అంటే మనం ఏం చారిటీ అడగట్లేదు, బిచ్చం అడగట్లేదు. దిస్ ఈజ్ అవర్ రైట్. మన రైట్ ఏంటంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి రావాల్సిందే. ఎందుకు, ఎట్లాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ రావాలి? పూర్తిగా టీచర్లు ఉండి, పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, పూర్తిగా నిధులు ఉండి. మా అప్పుడు శాప్ ఉండేది, అందరూ వెంటనే ఇట్లా పిహెచ్డి చేస్తున్నాం, ఎంఫిల్ చేస్తున్నాం, వెంటనే ఎవరికో ఒక టీచర్కి ప్రాజెక్ట్ ఉండేది, లేకపోతే ఒక రీసెర్చ్ ఉండేది, అందులో ఇండక్ట్ అయిపోయేవాళ్ళు. 10,000, 15,000, ఇప్పుడైతే 30 దాకా వస్తున్నాయి. సో టీచర్లు ఉంటే ప్రాజెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ సభాముఖంగా అడగవలసింది, ఉస్మానియాతో పాటు చాలా మంది జర్నలిస్టులు రాసినారు, ఎవరి దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ని సైంటిఫికల్గా మీ దాంట్లో ఒక కమిటీ వేసినా కూడా మీరు ఇచ్చేస్తారు. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు వచ్చినారు కాబట్టి, ఒకటి గ్లోబల్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ని గ్లోబల్లీ, నేను బయట కూడా తిరుగుతున్నా కాబట్టి, సాబటైజ్ చేసి నాశనం చేసే వ్యవస్థ వచ్చింది. PPP అంటున్నారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అది ఇంకొక దారుణం. అది ఆయన ఏమంటాడు, ఒక స్టడీ వస్తుంది, ఆ స్టడీస్లో 7వ తరగతి ఆయనకి ఈయనకు రావు, 5వ తరగతి ఆయనకి ABCDలు రావు అంటే ఎందుకు రావు? అది టీచర్లు లేరు కదా, సింగిల్ టీచర్ని పెట్టి నువ్వు 6 తరగతులు చెప్పమంటే అది పాసిబుల్, హ్యూమన్లీ పాసిబుల్? ఈ సింగిల్ టీచర్లు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ తండాలు ఉన్నాయో, ఎక్కడ చిన్న దళిత వాడలు ఉన్నాయో, ఎక్కడ ఊర్లో హ్యామ్లెట్స్ ఉన్నాయో అక్కడ సింగిల్ టీచర్లు ఉన్నారు. అసలు సింగిల్ టీచర్ అనే వ్యవస్థని మనం ఫస్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థని సింగిల్ టీచర్ అంటే తీసేయమనండి, అంటే ఎక్కువ రిక్రూట్ చేయమండి అని అర్థం. మళ్ళీ తప్పులు చేయమని కాదు. ఇప్పుడున్న టీచింగ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే యూనివర్సిటీలను నమ్ముకొని పార్ట్ టైం వ్యవస్థ కానీ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళకి మినిమం బేసిక్ ఒక కుటుంబాన్ని లీడ్ చేసేంత రెమ్యునరేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అరే డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఇస్తున్నాయి 30,000, మాకు 18,000 కూడా రావట్లేదు, 20,000 కూడా రావట్లేదు అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయనే క్లాస్ చెప్తాడు, మేము కూడా క్లాస్ చెప్తాం. అన్లెస్
క్వాలిఫికేషన్స్ లేకపోతే తప్పితే మీరు రిక్రూట్మెంట్ చేయలేమనుకుంటే ఉద్యోగ భద్రత కల్పించండి. ఉద్యోగ భద్రత కల్పిస్తే వాళ్ళు చేసిన సేవలకి నిజానికి ఒక 10 మంది చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మొత్తం యూనివర్సిటీస్ ఆర్ రన్నింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ ప్రైవేట్ టీచింగ్ స్టాఫ్. ఇది చెప్పడంలో మాకు ఏమీ లేదు. ఎందుకనంటే మా మొత్తం యూనివర్సిటీలో ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మొత్తం యూనివర్సిటీలో ఉండే రెగ్యులర్ ఫ్యాకల్టీ. సో మళ్ళీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. రాజకీయాలు చేసే బదులు ప్రోగ్రెసివ్గా థింకింగ్ తోటి ఎవరు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ పార్ట్ టైమర్స్ కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి యూనివర్సిటీ డెవలప్మెంట్కి చాలా మంది అట్లనే ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటే ఉండొచ్చు. బట్ దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. చేస్తే బాగుంటుంది. మీరు కూడా బాధ్యతాయుతంగా ఇప్పుడు ఆయన పెద్ద సార్ ఏమంటాడంటే ఎందుకు అంత అలగా జనాలు చదువుకునే విన్నాను, నాకు తెలీదు. చదువుకోవడానికి వాళ్ళకి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టాలి, ఇంత బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి, ఈ అలగా జనాలు చేస్తున్నాయి కదా వచ్చిండు ఆయన పవర్లోకి. మనం ప్రాణాలు తీసుకుంటే, మనం రోడ్ల మీదకి పోతే, మనం జెండాలు మోస్తే, మనం డబ్బులు కొడితే, మనం పాటలు పాడితే వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇట్లా అయిపోయినాం. అది క్వైట్ న్యాచురల్. సరే, దానికి సమాధానం కూడా చెప్పిండ్రు. మనం చేయవలసింది చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ నేను అనుకోవడం అంటే టీచర్ కాబట్టి టీచర్ల గురించి మాట్లాడుతుంది అనుకోవద్దు. టీచర్స్ రిక్రూట్మెంట్ లేకపోతే యూనివర్సిటీలు నడవవు. ప్లస్ 15-20 తారీఖు దాకా జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఈ గత కొన్ని నెలలుగా. నిన్న నేను హెచ్సియులో ఉన్న ఒక శానిటేషన్ వర్కరు సూసైడ్ చేసుకున్నాడు. ఏదో వాళ్ళది కూడా అవుట్ సోర్సింగ్ కదా, వాళ్ళకు బాస్ ఉంటాడు, ఇంకేదో ఉంటుంది, అంత ధర్నాలో ఉన్నారు. సో అసలు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేసే మొదటి డిమాండ్ పెట్టాలి మనం. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంటే దానికి కార్పొరేట్ లక్షణం ఉంటుంది, మార్కెట్ లక్షణం ఉంటుంది, దానికి ఇంకా మానవీయ కోణం, హ్యూమన్ ఫేస్ ఇట్లాంటివన్నీ చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చేసేసి అన్ని లెవెల్లో నాన్ టీచింగ్ దగ్గర నుంచి కింది స్థాయి మన శానిటేషన్ వర్కర్స్ దగ్గర, గార్డెనింగ్ వర్కర్స్ అందరికి కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసి కొత్త రాష్ట్రం, కొత్త పునాదులు, విశ్వవిద్యాలయాలని నిండుగా కలకల్లాడుతూ సెమినార్లతోటి, కొత్త కొత్త పేపర్లతోటి, ఇక్కడి నుంచి వచ్చే కొత్త ఆలోచనలతోటి నాకు చాలా గర్వంగా ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీకి రాగానే. ఇక్కడ జార్జి రెడ్డి ఉంటాడు, ఇక్కడ మారోజు వీరన్ ఉంటాడు, ఇక్కడ ఈ పోరాటం అయింది, అక్కడ ఆ పోరాటం అయింది. సో వీ హ్యావ్ టు టేక్ దట్ ప్రైడ్ అలాంగ్ విత్ అస్ అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దోస్ డేస్. ఐ స్టిల్ బిలీవ్ అండ్ చాలా గట్టిగా నమ్మకంతో చెప్తున్నా, యూ కెన్ డూ ఇట్ అండ్ యూ ఓన్లీ కెన్ డూ ఇట్. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ కెన్ డూ ఇట్. అండ్ ఐ హోప్ మన బాధలు, కష్టాలన్నీ కొత్త ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ, ఇంకొక ముఖ్యం, మన యూనివర్సిటీలు ఏం కోరుకుంటున్నాయంటే మనకు సంబంధించిన శాఖల్లో కాస్త మెదడు ఉండి కాస్త హ్యుమానిటేరియన్ ఉన్న ఆఫీసర్లు, అధికారులు కూడా రావాలి. వాళ్ళు రాకుండా మనం ఎంత మొత్తుకున్నా కూడా మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి మన పాలక మండలిలు, ఇంకేమన్నా మనకి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీలు కాస్త చదువుకున్న వాళ్ళని, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ కాకుండా చదువుకున్న వాళ్ళని, ఈ విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళని, ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల మీద కాస్త గౌరవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తారని, చెయ్యాలని ఆశిస్తూ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.